సాకారం సాకారం అని ఒక కొత్త తెలుగు సినిమా అంటే నాకు తెలియదు. ఇది మూవీ రూల్స్లో ఉంటే చూశాను. ఈ సినిమాలు ఏం లేక ఇది ఏ యాప్లో వచ్చిందో ఏ ఓటీటీలో ఉందో తెలియదు నాకు. అంటే గంటన్నరనే ఉంది. మొదటి 5 నిమిషాలు చూడంగానే అర్థమైపోయింది ఇదేదో నన్ను కొత్త సంవత్సరంలో సావబాతుంది అనిపించింది. అలాగే తర్వాత 5 నిమిషాలు చూస్తే ఇంకా వాళ్ళ హీరో అంట ఎవరో అతను రవి పాసుపల్లి అంట, అతనే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్ని హీరో అన్నీ అతనని తెలియదు నాకు. ఎలా ఉన్నాడంటే అసలు యాక్టింగ్ చూస్తే ఇంకా డోక్ వచ్చేసింది. ఏంట్రా బాబు ఈ రోజుల్లో ఇలా తీశారు ఏంటి, అసలు ఎప్పుడో 1930s కూడా ఇంతకంటే బాగా తీసింటారు సినిమాలు. అసలు ఎంత చెత్తగా తీశారంటే మొదటి అరగంట పాటు అర్థం పర్థం లేని సామెతలు పెట్టి, అర్థం పర్థం లేని సీన్లు పెట్టి, అసలు మూవీ మేకింగే తెలీదు వీళ్ళకి. ఏందో పిచ్చిగా అసలు అబ్బా డోక్, అసలు ఎందుకు చూశాను రాను. కానీ ఎందుకు కంటిన్యూ చేశానంటే సినాప్సిస్లో ఏదో సాంస్క్రిట్, సంస్కృతము, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఏదో పల్లె, అక్కడ సంస్కృతం చదువుతారు, ఇంకా సంస్కృతంలో మాట్లాడతారు అన్నందుకు చూశాను. అరగంట తర్వాత వచ్చింది ఆ కంటెంట్. ఏదైతే వాళ్ళు చెప్పారో సంత అనే ఊరు, సంత అనే ట్రైబల్ అనేసి, అక్కడ నుంచి సంస్కృతంలో ఉంది సినిమా. అంటే అక్కడ వాళ్ళు పాటలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. అక్కడికి మళ్ళీ ఆఫ్రికన్ ట్రైబల్ ఎందుకు వచ్చిందో, ఆఫ్రికన్ ట్రైబ్స్ వచ్చి ఆఫ్రికాలో మాట్లాడుతుంటారు. ఇక ఏందో సినిమా అసలు అబ్బా దేవుడా ఎందుకన్నా చూశాను. torture.com అసలు గంటన్నర పాటు అబ్బబ్బబ్బబ్బ ఎవడో వీడు రవి పాసుపల్లి అంట, మా తీనం చేత కానప్పుడు ఎందుకు తీస్తారు ఏందో అసలు. నిజంగా చూడండి అసలు మీరు, ఇంత సిల్లీగా ఉంటుందంటే ఇంతకంటే చిన్నపిల్లలు ఏదైనా 10 ఏళ్ళ పిల్లలకి కెమెరా ఇచ్చి తీయమన్నా మంచిగా తీస్తారేమో, మంచిగా మాట్లాడతారేమో. అసలు ఎంత చెత్త చండాలం అంటే మళ్ళీ దీనికి కంటిన్యూస్ అని పెట్టాడు. అంటే పార్ట్ 2 అంట ఈ సాకారం, ఈ నిగ్రహచారం. అసలు ఎవరైనా నాలాగే సినాప్సిస్ చదివి ఏదో సంస్కృతము సంత ఏదో అని చూస్తే కానీ బుక్ అయిపోతారు, బలైపోతారు. ఎవరైతే పిచ్చి పిచ్చి యాక్టర్లు పిచ్చి పిచ్చిగా తీశారు, పిచ్చి పిచ్చి సినిమా. తెలుగు సినిమానే కానీ పిచ్చిళ్ళు. ఈ సినిమా చూస్తే మనకు పిచ్చి పడుతుంది. ఈ సాకారం, నా గ్రహచారం. అసలు ఈ సినిమాలకి రేటింగ్ కూడా ఇవ్వకూడదు, అసలు సినిమానే అనకూడదు. నేను ఏది ఉంటే అది చూస్తుంటాను, ఆన్లైన్లో వచ్చినవి చూస్తుంటాను, ఓటీటీలో వచ్చినవి చూస్తుంటాను కాబట్టి చూడడం జరిగింది. మొన్న సినిమాలు ఏం లేక సంక్రాంతి వరకు సినిమాలు ఏం లేవు కదా, అందుకు ఏది పడితే అది చూస్తున్నా. ఈ సాకారం మీద బండబడ రేటింగ్ వచ్చి నెగిటివ్ -5. ఇది -5 కాదు, -∞ రేటింగ్ ఇవ్వాలి. చెత్త నా కొడుకులు. బాయ్.